నీ హిందుత్వం చెప్పలేదా నీకు? క్రైస్తవులకి ముస్లింలకి ప్రసాదం పెట్టద్దు అని నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఎవరు అడిగాను నిన్ను ప్రసాదం పెట్టమని? మేము అడిగావా నిన్ను? మేము అడగలేదు. మీ గుడి ముందు నిలబడి కాదండి, మీ గుడి ముందు నిలబడి మాకు ప్రసాదం పెట్టండి అని ఏ క్రైస్తవుడు అని అడిగాడు మిమ్మల్ని? మీ గుడి ముందు నిలబడి ఏ ముస్లిం అయినా మాకు ప్రసాదం పెట్టండి అని అడిగాడా? అడగనప్పుడు మా ప్రసాదం తీసుకోండి ఎవడు అడిగాడు? ఈ అజయ్ బాబా అన్నకి టీవీ ఇంటర్వ్యూలు దొరుకుతున్నాయని వాగుతుంటాడు హిందూ ధర్మం గురించి. అన్న, నీకు హిందూ ధర్మం గురించి ఏం తెలుసు అన్న? ఒకరోజు చెప్పన్న. గుళ్ళకి వచ్చేసి మా ప్రసాదం తినండి అని ఒక్కలేని అంటారా? ఈ దేవుడికి వెళ్ళి గుడికి వెళ్ళి మొక్కు అని ఒక్కలేని చెప్తారా? నీ ధర్మంలో అలా కాదు. మా దేవుడికే నమ్మికో, నీకు ముక్తి వస్తుంది, మా దేవుడు రక్తం కాల్చినాడు, గాడి గుద్దు చేసినాడు అని చెప్పనండి. అందరూ మంచోళ్ళు ఉండరన్నా. ఒక్కడేనే ఏ రోజు ఎక్కడ కనబడితే మెడ మీద ఒకటి గుద్దుతాడు. జాగ్రత్త. మంచిగా మాట్లాడేసి కొంచెం మంచిగా మాట్లాడు. నీ దేవుడి గురించి గొప్పగా చెప్పుకో, కానీ ఇతర దేవుడి గురించి తక్కువ చేయకు. నీకు నిజంగా ఏ రోజైనా ఎవడైనా వేస్తాడు. ఇది మాత్రం ఖచ్చితం.